హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాయ నమః ఓంకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. పిల్లలు, మనం ఇప్పుడు అమ్మ చెప్పిన కమ్మని కథల గురించి, నీతి కథల గురించి చెప్పుకుందాం. నది ఒడ్డున పూజారి దేవుడు కథ పేరు. పూర్వకాలంలో నది ఒడ్డున ఒక చిన్న గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు అందరూ సంతోషంగా జీవించారు. మరియు గ్రామ దేవాలయం అంటే చర్చిలో నిత్య ప్రార్థనలు చేసేవారు. ఒకసారి వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. నది ఉధృతంగా ప్రవహించడంతో గ్రామంలోకి వరద వచ్చింది. అందరూ తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రదేశానికి వెళ్లేందుకు బయలుదేరారు. ఒక వ్యక్తి గుడికి పరిగెత్తాడు. అతను త్వరగా పూజారి గదికి వెళ్ళి అతనితో ఇలా అన్నాడు: వరద నీరు మా ఇళ్లలోకి ప్రవేశించింది మరియు అది త్వరగా పెరుగుతోంది. దీంతో ఆలయంలోకి నీరు చేరడం ప్రారంభమైంది. ఏ సమయంలోనైనా ఊరి నీటిలో మునిగిపోవచ్చు, కాబట్టి మనం గ్రామాన్ని విడిచిపెట్టాలి అని పూజారితో అన్నాడు. అందరూ సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. మరియు మీరు తప్పక రండి అన్నాడు. పూజారి ఆ వ్యక్తితో, నేను మీ అందరిలా నాస్తికుడిని కాదు, మరియు నాకు దేవునిపై పూర్తి విశ్వాసం ఉంది. నన్ను రక్షించడానికి దేవుడు వస్తాడని నేను నమ్ముతున్నాను. నేను గుడికి వదిలి వెళ్ళను, నువ్వు వెళ్ళు అన్నాడు. మనిషి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే నీటి మట్టం పెరిగి నడుము ఎత్తుకు చేరుకుంది. పూజారి డెస్క్ ఎక్కాడు. కొన్ని నిమిషాల తర్వాత పూజారిని రక్షించడానికి పడవతో ఒక వ్యక్తి వచ్చాడు. అతను పూజారితో, మీరు ఇప్పటికీ ఆ ఆలయం లోపల ఉన్నారని గ్రామస్తులు నాకు చెప్పారు, కాబట్టి నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను. దయచేసి పడవ ఎక్కండి అని చెప్పాడు. అయితే పూజారి మళ్ళీ అదే కారణం చెప్పి వెళ్లేందుకు నిరాకరించాడు. అందుకని పడవవాడు వెళ్ళిపోయాడు. నీరు పెరుగుతూ పైకప్పుకు చేరుకుంది కాబట్టి పూజారి గుడిపైకి ఎక్కాడు. తనను రక్షించమని దేవుడిని ప్రార్థిస్తూనే ఉన్నాడు. వెంటనే హెలికాప్టర్ వచ్చింది. వారు పూజారి కోసం తాడు నిచ్చెనను జారవిడిచారు మరియు వారు అతన్ని సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లడానికి వీలుగా హెలికాప్టర్ ఎక్కి లోపలికి వెళ్ళమని కోరారు. కానీ పూజారి మళ్ళీ అదే కారణం చెప్పి వెళ్లేందుకు నిరాకరించాడు. కాబట్టి హెలికాప్టరు ఇతరులను వెతకడానికి మరియు సహాయం చేయడానికి బయలుదేరింది. చివరికి ఆలయం మునిగిపోయి నీరు మెడ వరకు వచ్చింది. పూజారి తన తల నీటిపై ఉంచి ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు. ఓ ప్రభు, నేను నా జీవితమంతా నిన్ను ఆరాధించాను మరియు నీపై నా నమ్మకం ఉంచాను. నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు అని అన్నాడు. దేవుడు అతని ముందు ప్రత్యక్షమై చిరునవ్వుతో, ఓ పిచ్చివాడా, నిన్ను 3 సార్లు రక్షించడానికి వచ్చాను. మొదట ఒక వ్యక్తిని పంపించాను, తరువాత నేను పడవతో వచ్చాను, నేను హెలికాప్టర్లో వచ్చాను. నువ్వు నన్ను గుర్తించకపోతే నా తప్పు ఏమిటి అన్నాడు. పూజారి తన తప్పును గ్రహించి క్షమించమని అడిగాడు. అతను మరొకసారి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లే అవకాశాన్ని పొందాడు. దానిని అతను అంగీకరించాడు. నీతి ఏమిటంటే పిల్లలు, మనకు జీవితంలో మనకు తెలియకుండానే చాలా అవకాశాలు వస్తాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలను మనం గుర్తించకుండా ఎప్పుడూ వీళ్లను కోపడుతూ మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాము. పిల్లలు, మనం ఇప్పుడు నేను దేవునితో భోజనం చేశాను కథ పేరు. ఒకసారి ఒక చిన్న పిల్లవాడు దేవుడిని కలవాలనుకున్నాడు. దేవుడు నివసించే ప్రదేశానికి ఇది సుదీర్ఘ పర్యటన అని అతనికి తెలుసు. కాబట్టి అతను తన సూట్ కేసులో బిస్కెట్స్ మరియు కూల్ డ్రింక్స్ ప్యాక్ చేసి తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అతను దాదాపు 3 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు అతను ఒక వృద్ధురాలిని కలుసుకున్నాడు. ఆమె పార్కులో కొన్ని పావురాలను చూస్తూ కూర్చుంది. పిల్లవాడు ఆమె ప్రక్కనే కూర్చుని సూట్ కేసు తెరిచాడు. అతను తన
రూట్ బీర్ నుండి కూల్ డ్రింక్స్ తీసుకోబోతున్నాడు. ఆ వృద్ధురాలు ఆకలితో ఉన్నట్లు గమనించి అతను ఆమెకు బిస్కెట్స్ అందించాడు. ఆమె దానిని కృతజ్ఞతగా అంగీకరించి అతనిని చూసి నవ్వింది. ఆమె చిరునవ్వు చాలా అందంగా ఉంది. అబ్బాయి దానిని మళ్ళీ చూడాలనుకున్నాడు కాబట్టి అతను ఆమెకి కూల్ డ్రింక్స్ అందించాడు. మరోసారి అతనిని చూసి నవ్వింది. బాలుడు సంతోషించాడు. మధ్యాహ్నమంతా తింటూ నవ్వుతూ కూర్చున్నాడు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చీకటి పడుతున్న కొద్దీ బాలుడు ఎంత అలసిపోయాడో గ్రహించాడు. అతను బయలుదేరడానికి లేచాడు. కానీ అతను కొన్ని అడుగులు వేయకముందే అతను వెనక్కి తిరిగి వృద్ధురాలి వద్దకు పరిగెత్తి ఆమెను కౌగిలించుకున్నాడు. ఆమె అతడికి తన అతిపెద్ద స్మైల్ ఇచ్చింది. కొద్దిసేపటి తర్వాత ఆ బాలుడు తన ఇంటి తలుపు తెరిచినప్పుడు అతని ముఖంలో ఆనందం కనిపించడంతో అతని తల్లి ఆశ్చర్యపోయింది. ఆమె అతనిని అడిగింది, "ఈరోజు నువ్వు ఏం చేశావు? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు" అని అడిగింది. "నేను దేవతతో భోజనం చేశాను" అని అతను జవాబిచ్చాడు. కానీ అతని తల్లి స్పందించకముందే అతను ఇలా అన్నాడు, "మీకు తెలుసా, నేను చూసిన అత్యంత అందమైన చిరునవ్వు ఆమెది" అని అన్నాడు. ఇంతలో వృద్ధురాలు కూడా ఆనందంతో ప్రకాశిస్తూ తన ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె ముఖంలో శాంతి కనిపించడంతో ఆమె కొడుకు ఆశ్చర్యపోయాడు. మరియు అతను అడిగాడు, "అమ్మా, ఈరోజు నువ్వు ఏం చేశావు? నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు" అని అడిగాడు. ఆమె బదులిస్తూ, "నేను దేవుడితో కలిసి పార్కులో బిస్కెట్స్ తిన్నాను." కానీ ఆమె కొడుకు స్పందించకముందే, "నీకు తెలుసా, దేవుడు నేను ఊహించిన దానికంటే చాలా చిన్నవాడు" అని. పిల్లలు, నీతి ఏమిటంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు. మనం మన ఆనందాన్ని పంచుకోవాలి మరియు ఇతరులు అనుభూతి చెందేలా చేయాలి. మనం ఇప్పుడు పగిలిన కుండ, అందమైన పువ్వులు కథ పేరు. నది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. అతని ప్రతిరోజు తన పనులు చేసిన తర్వాత సాయంత్రం వేళ నదిలోని నీటిని కొంచెం ఎత్తులో ఉన్న ఇంటికి మోసేవాడు. నీటిని తీసుకొని పోవడానికి అతనుకు ఒక గట్టి కర్రకు ఆ చివర ఈ చివర 2 కుండలను వేలాడదీసి నీటిని మోసుకుని వెళ్ళేవాడు. సాయంత్రం వేళ నదిలోని నీటిని కొంచెం ఎత్తులో ఉన్న ఇంటికి మోసేవాడు. నీటిని తీసుకొని పోవడానికి అతను ఒక గట్టి కర్రకు ఆ చివర ఈ చివర 2 కుండలను వేలాడదీసి నీటిని మోసుకుని వెళ్ళేవాడు. కానీ 2 కుండలలో ఒక కుండ బాగా ఉంది, కానీ 2వ కుండ కొంచెం పగిలి నీరు కారుతూ ఉండేది. ప్రతిరోజు ఆ వ్యక్తి నీటిని మోసుకుని పైకి వెళ్ళేసరికి ఒక కుండలో నీరు నిండుగా ఉండేది, 2వ కుండలో సగం మాత్రమే ఉండేది. మిగతా సగం నీరు కారి దారి వెంట కారిపోయేది. 1 సంవత్సరం గడిచిపోయింది అలా. మొదటి కుండ ఎప్పుడూ మొత్తం నీటిని తీసుకెళ్లడం వల్ల అది చాలా గర్వంగా ఉండేది. 2వ కుండ మాత్రం సగం నీటినే తీసుకెళ్లడం వల్ల అది తన యజమానికి నష్టం చేస్తుందని రోజు చాలా బాధపడేది. ఒకరోజు ఆ వ్యక్తి ఇలానే నీటిని మోసుకొని పోతుంటే 2వ కుండ ఆ వ్యక్తితో ఇలా అంది, "నేను సగం నీటిని మాత్రమే తీసుకెళ్తున్నాను, సగం నీరు వృధాగా పోతుంది" అని. అప్పుడు ఆ వ్యక్తి ఆ కుండతో అన్నాడు, "ప్రతిరోజు మనం వచ్చే దారిలో నువ్వు అందమైన పువ్వులను గమనించావా అని అడిగాడు. ఆ కుండ చూశాను అని చెప్పింది. అప్పుడు ఆ వ్యక్తి, "ఆ అందమైన పువ్వులు దారికి ఒక పక్కనే ఉన్నాయి, 2వ పక్కన లేవు, గమనించావా అని అడిగాడు. "నేను దారికి 2 వైపులా కొన్ని విత్తనాలను నాటాను. ప్రతిరోజు పగిలిన కుండలో నుంచి నీరు కారుతూ ఆ విత్తనాల మీద పడుతూ వస్తుంది. కొన్ని రోజులకి ఆ విత్తనాలు మొక్కలై పూలు పూసి అందంగా తయారయ్యాయి. నేను ఆ పూలతో ఇంటిని అందంగా అలంకరించే వాడిని. కానీ మొదటి కుండ పక్కన ఎటువంటి నీరు కారకపోవడంతో ఆ విత్తనాలన్నీ మొలకెత్తకుండా చనిపోయాయి. నువ్వు వృధాగా పోతున్నాయి అని అనుకుంటున్నావు. నీరు వల్లనే ఈరోజు ఇంత అందమైన దారి వచ్చింది." తన యజమాని అన్న ఆ మాటలను విని పగిలిన కుండ ఎంతో సంతోషించింది. పిల్లలు, నీతి ఏమిటంటే
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంది. మనమంతా పగిలిన కుండలమే. నిరుత్సాహపడకుండా పని చేసుకుంటూ వెళ్తే మన కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. మనం ఇప్పుడు బంగాళదుంపలు, గుడ్లు, టీ, తేయాకు కథ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక అమ్మాయి తన జీవితం దుర్భరంగా ఉందని, కష్టాల నుంచి ఎలా బయటపడాలో తెలియడం లేదని తన తండ్రికి ఫిర్యాదు చేసింది. నిత్యం పోరాడి అలసిపోయింది. ఒక సమస్య తీరగానే మరొక సమస్య వెంటనే వచ్చేది ఆ అమ్మాయికి. ఆమె తండ్రి ఆమెను వంటగదికి తీసుకెళ్లాడు. అతను 3 కుండలను నీటితో నింపి ఒక్కొక్కటి పొయ్యి మీద ఉంచాడు. 3 కుండలు ఉడకబెట్టడం ప్రారంభించిన తర్వాత అతను ఒక కుండలో బంగాళదుంపలను, 2వ కుండలో గుడ్లు మరియు 3వ కుండలో టీ ఆకులు ఉంచాడు. అతను తన కుమార్తెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కూర్చోబెట్టాడు. కూతురు మూలుగుతూ అసహనంగా ఎదురు చూస్తూ ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంది. 20 నిమిషాల తర్వాత అతను బర్నర్ ఆఫ్ చేశాడు. అతను కుండలో నుండి బంగాళదుంపలను తీసి ఒక గిన్నెలో ఉంచాడు. అతను గుడ్లు తీసి ఒక గిన్నెలో ఉంచాడు. ఆ తర్వాత తేయాకు నీటిని బయటకు తీసి కప్పులో పెట్టాడు. అతను తన కుమార్తెను దగ్గరకు పిలిచి మొదట బంగాళదుంపలను కత్తిరించాడు. అప్పుడు అతను ఆమెతో అన్నాడు, బంగాళదుంపలు ఉడకబెట్టక ముందు గట్టిగా ఉండేవి, ఉడికిన తర్వాత మెత్తగా అయినవి. ఈసారి కోడిగుడ్డును పగలగొట్టాడు, లోపల గట్టిగా ఉంది. అప్పుడు తన కుమార్తెతో అన్నాడు, మెత్తగా ఉన్న కోడిగుడ్డు ఉడికించిన తర్వాత గట్టిగా అయినది. ఈసారి 3వ కప్పులోని నీళ్లను చిన్న కప్పులో తీసుకుని తాగమన్నాడు. టేస్ట్ ఎలా ఉంది అని అడిగాడు. ఆ అమ్మాయి ఆ నీటి వాసన మరియు టేస్టు రుచి మారిందని చెప్పింది. అప్పుడు అతను తన కుమార్తెతో ఇలా అన్నాడు, నీకు కష్టాలు వచ్చినట్టే ఈ 3ంటికి కూడా కష్టాలు వచ్చాయి. అవి నీటిలో ఉడకడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి. మొదట గట్టిగా ఉన్న బంగాళదుంప మెత్తగా అయినది, మెత్తగా ఉన్న కోడిగుడ్డు గట్టిగా అయినది. ఆకుల వల్ల మామూలుగా ఉన్న నీరుకు మంచి వాసన మరియు రుచి వచ్చాయి. అప్పుడు తన కూతురితో అన్నాడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావో అన్న దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అప్పటి నుంచి ఆమె తన జీవితాన్ని సంతోషంగా గడపడం స్టార్ట్ చేసింది. పిల్లలు, నీతి ఏమిటంటే జీవితంలో మన చుట్టూ విషయాలు జరుగుతాయి, మనకు విషయాలు జరుగుతాయి, కానీ మీరు దానికి ఎలా ప్రతిస్పందించారు, ఏమి చేస్తారు అనేదే నిజంగా ముఖ్యమైన విషయం. జీవితం అంటే మనం అనుభవించే అన్ని పోరాటాలను సానుకూలంగా మార్చడం, స్వీకరించడం మరియు మార్చడం కూడా. పిల్లలు, మనం ఇప్పుడు సముద్రంలో తుఫాను, ఎవరి ప్రార్థన శక్తివంతమైనదో కథ గురించి తెలుసుకుందాం. 2 స్నేహితులు సముద్రంలో విహారయాత్రకు బయలుదేరారు. సముద్రంలో తుఫాను కారణంగా నౌక ధ్వంసమైంది మరియు దానిపై ఉన్న 2 స్నేహితులు ద్వీపం వంటి చిన్న ఎడారికి ఈదగలిగారు. ఇక ఏం చేయాలో తెలియక 2 దేవుని ప్రార్థించడం మొదలుపెట్టారు. కానీ వారు ఎవరి ప్రార్థన శక్తివంతమైనదో తెలుసుకోవడానికి ద్వీపంని 2గా విభజించి ద్వీపానికి ఎదురుగా ఉండటానికి అంగీకరించారు. వారు ప్రార్థించిన మొదటి విషయం ఆహారం. మరుసటి రోజు ఉదయం మొదటి వ్యక్తి తన భూమి వైపున ఒక పండ్ల చెట్టును చూశాడు మరియు అతను దాని పండ్లను తినగలిగాడు. అవతల వ్యక్తి భూమి ఖాళీగానే ఉంది. 1 వారం తర్వాత మొదటి వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు. బోరు కొడుతుందని భార్య కోసం ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు మరొక ఓడ ధ్వంసమైంది. అతని వైపు ఒక మహిళ ఓడ ఈదుకుంటూ మొదటి వ్యక్తి వైపు వచ్చింది. ద్వీపం యొక్క 2వ వైపు ఉన్న 2వ వ్యక్తి వద్ద ఏమీ లేదు. తరువాత మొదట మనిషి ఇల్లు, బట్టలు, మరింత ఆహారం కోసం ప్రార్థించాడు. మరుసటి రోజు మాయలాగా ఇవన్నీ అతనికి ఇవ్వబడ్డాయి. అయితే 2వ వ్యక్తికి ఇంకా ఏమీ లేదు. తరువాత మొదటి వ్యక్తి ద్వీపాన్ని విడిచి వెళ్ళాలి అనుకున్నాడు. చివరగా మొదటి వ్యక్తి ఓడ కోసం ప్రార్థించాడు. ఉదయం అతను ద్వీపం వైపున ఓడను నిలిపి ఉంది. మొదటి వ్యక్తి తన భార్యతో ఓడ ఎక్కాడు మరియు 2వ వ్యక్తిని ద్వీపంలో వదిలివేయాలని నిర్ణయించుకున్నాడు.
అతని ప్రార్థనలకు దేవుడు ఏ సమాధానం ఇవ్వనందున అతను దేవుని ఆశీర్వాదాలను పొందేందుకు అనర్హుడని భావించాడు. ఓడ బయలుదేరబోతుండగా మొదటి వ్యక్తికు ఆకాశం నుండి విజృంభించిన ఒక స్వరం విన్నాడు. నీ స్నేహితుడిని ద్వీపంలో ఎందుకు వదిలివేస్తున్నావు అని. నేను దేవుడిని ప్రార్థించాను. దేవుని ఆశీర్వాదాలు నాకు మాత్రమే ఉన్నాయి. అతని ప్రార్థనలకి సమాధానము ఇవ్వలేదు మరియు అతను దేనికి అర్హుడు కాదు అని మొదటి వ్యక్తి సమాధానం చెప్పాడు. నువ్వు పొరపాటు పడ్డావు. నేను నీ ప్రార్థనలకు కరుణించలేదు. నేను నీ స్నేహితుడిని ప్రార్థనలకు మాత్రమే సమాధానం ఇచ్చాను. అప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తి ఏమి కోరుకున్నాడు అని అడిగాడు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నా స్నేహితుడు ఏమి కోరుకుంటే అది ఇచ్చేయమని అతను ప్రార్థించాడు అని అన్నాడు. పిల్లలు, నీతి ఏమిటంటే జీవితంలో మనకు దక్కేవన్నీ మన కష్టం వల్లనే కాదు. కొన్నిసార్లు మనకు తెలియకపోయినా మనల్ని ప్రేమించే వారి వల్ల మనకి మంచి జరుగుతుంది. అందువల్లనే మీరు ప్రేమించే వాళ్ళని ఎప్పుడూ వదిలేయకండి. పిల్లలు, మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.